చూస్తున్నాం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 41 స్థానాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. అలాగే 28 స్థానాల వరకు కూడా ఆప్ కనిపిస్తోంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ముగిసింది. బీజేపీ కంటే ఆప్ వెనకబడే ఉందని చెప్పాలి. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కూడా ప్రదర్శించింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 36ను కూడా దాటింది. 43 స్థానాల్లో బీజేపీ ప్రజెంట్ ముందంజలో ఉంది. 41 నుంచి 43 వరకు. మా కరెస్పాండెంట్ ప్రేమ్ వద్దకు వెళ్దాం. తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో తీసుకుందాం. ఎన్నికలకు సంబంధించి, ఫలితాలకు సంబంధించి. ప్రేమ ఏం జరుగుతోంది? ఆల్రెడీ బీజేపీ ముందంజలో ఉంది అని తెలుస్తూ ఉంది. అండ్ అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ని ప్రామాణికంగా తీసుకోవచ్చా? ఏం జరగబోతోంది అనుకోవచ్చు ఢిల్లీలో? దేశవ్యాప్తంగా అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేజర్గా అయితే హామీల మీదనే ఆధారంగా పనిచేసుకొని రాజకీయ పార్టీ లాగానే మిగతా రాజకీయ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్ళింది. దాంట్లో భాగంగా ఢిల్లీలో ముఖ్యంగా 5 హామీలను 5 గ్యారంటీ దాంతో ముందుకు వెళ్ళింది. మొదటగా ఒకటి 2500 మహిళలకు సంబంధించి, మరొక వైపు హెల్త్ 25 లక్షలు హెల్త్ కోసం అని చెప్పి ముఖ్యంగా, ఇక యువతీ యువకులకు 8500 ఒక నెలకు, మన రాష్ట్రంలో ఇచ్చినట్టుగానే 500 రూపాయలు సిలిండర్కు. ఇంకొకటి ఈ రేషన్ కిట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక రేషన్ కిట్కు సంబంధించిన దాంట్లో 5 కేజీల బియ్యం, 2 కిలోల షుగర్, దాంతోపాటుగా కేజీ ఆయిల్, పప్పు 6 కేజీలు, 250 గ్రాముల టీ పౌడర్, 300 యూనిట్ల కరెంటు, వీటన్నిటినీ కూడా హామీలుగా 5 గ్యారంటీలుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది.